రైతు సోదరులకు స్వాగతం. ఎట్టికేలకు మరలా వర్షాలు మొదలయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా సమీపంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఈ ద్రోణి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో గడిచిన 12 గంటల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతూ ఉన్నాయి. రాబోయే 3 రోజులు ఈ అల్పపీడనం, ఈ ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ క్లియర్గా చెప్పింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో కూడా ద్రోణి ప్రభావంతో 1 నుంచి 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గడిచిన 24 అవర్స్లో కూడా కొన్ని తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజుల పాటు రైతు సోదరులు ఈ తేలికపాటి వర్షాలు పెద్దగా విత్తనం వేయడానికి ఉపయోగపడకపోయినా కొంతవరకు పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.